మనం ఈరోజు చెప్పుకుంటున్నటువంటి సెషన్ ఏదంటే ఏఐ గణితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే సెషన్ మీద ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఇందాక సురేష్ సారు ఇంట్రడక్షన్ ఇచ్చిర్రు. ఏఐ అంటే ఏంది, ఏఎక్స్ఎల్ అంటే ఏంది అని. ఇవి మనకు రెండు వేర్వేరు ప్రోగ్రామ్స్ సార్. ఏఎక్స్ఎల్ అనేదేమో కొన్ని సెలెక్టెడ్ స్కూళ్ళల్లో మాత్రమే ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్ ఏఎక్స్ఎల్ అనేది. ఎక్కడైతే కంప్యూటర్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందో దాంతోపాటు ప్రోగ్రామ్ ఎవరికైతే ఇచ్చిందో అక్కడ మాత్రమే ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్ ఇది ఏఎక్స్ఎల్. మన మండలానికి వస్తే మన దగ్గర ఎంపీపీఎస్ చిన్నగొట్టిముక్ల మరియు ఎంపీపీఎస్ చెండి ఈ రెండు స్కూళ్ళల్లో ఏఎక్స్ఎల్ అనే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది. దీని గురించి ఎలాబొరేటెడ్ గా మన సురేష్ సారు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. ఇక నెక్స్ట్ ఏఐ అయితే మాత్రం అన్ని స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి ప్రోగ్రామ్. ఏదైతే ఎఫ్ఎల్ఎన్ లో మనకుందో ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా మనకు ఏఐ ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ మనకి ఈసారి పరిచయం చేయడం జరిగింది. అసలు ఈ ఏఐ ప్రోగ్రామ్ ఎందుకోసం, ఈ 1 to 5 క్లాసెస్ లో ఈ ప్రైమరీ లెవెల్లో ఏఐ ఎందుకోసం, దేని గురించి అని అంటే ప్రైవేట్కి వెళ్తున్నటువంటి పిల్లలు వాళ్ళకి కొంత డిజిటల్కి సంబంధించి డిజిటల్ టూల్స్కి సంబంధించినటువంటి అవగాహన ప్రైవేట్కి వెళ్తున్నటువంటి పిల్లలకి కొంత ఉంది. కానీ మన గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నటువంటి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ డిజిటల్ టూల్స్కి సంబంధించినటువంటి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా డిజిటల్ టూల్స్కి సంబంధించినటువంటి అవగాహన, అట్లాగే డిజిటల్ టూల్స్ను ఉపయోగిస్తూ కరిక్యులంని ఎట్లా నేర్చుకోవాలి అనే దాని గురించి వీళ్ళు మన ఎస్సీఆర్టీ వాళ్ళు ఏం చేశారంటే పైజామ్ అనేటువంటి ఫౌండేషన్ తోటి టైఅప్ అయి మనకు కొన్ని యాప్స్ తయారు చేయడం జరిగింది. అందులో జీ కంప్రెస్ అనేటువంటి యాప్ ఒకటి, కోడ్ మిత్ర, ఎడాక్టివ్ ఇట్లాంటి యాప్స్ని తయారు చేసి డెవలప్ చేసి మన కోసం మన కరిక్యులంలో యాడ్ చేయడం జరిగింది. యాడ్ కలర్స్ టు లైఫ్ అన్నట్టుగా యాడ్ కలర్స్ టు కరిక్యులం అని మనకి ఇది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిర్రు. దీంట్లో భాగంగా గణితం చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ? గణితం చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు ఈ డిజిటల్ లిటరసీ పైన ఒక లెసన్ ఉంది. ఏ క్లాస్లో ఉందో తెలుసా సార్? చూసిరా సార్? ఫస్ట్ క్లాస్లో ఉంది. పేజీ నెంబర్ 89లో ఒక చాప్టర్ ఉంది ఫస్ట్ క్లాస్లో. అట్లాగే సెకండ్ క్లాస్కి వస్తే పేజ్ నెంబర్ 152, చాప్టర్ నెంబర్ 9, ఇక్కడ చాప్టర్ నెంబర్ 11. ఈ రెండు చాప్టర్లలో మనకు డిజిటల్ లెసన్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా మనం ఏం చేస్తామంటే విద్యార్థులకు మనం రెగ్యులర్గా చెప్పేటువంటి కరిక్యులంని, రెగ్యులర్గా ఏదైతే చెప్తున్నామో ఆ రెగ్యులర్గా చెప్పేటువంటి కరిక్యులంని డిజిటల్ టూల్స్ ఉపయోగిస్తూ మనం ఈ కరిక్యులాన్ని చెప్తామండి. దీంట్లో మనం ఫస్ట్ క్లాస్కి వస్తే ఏం చెప్తామండి? ఫస్ట్ క్లాస్లో గణితం ఏముంటుంది? నంబర్ కాన్సెప్ట్ ఉంటుంది. తర్వాత అడిషన్స్, షేప్స్, తర్వాత కంపారిజన్ ఆఫ్ నెంబర్స్, ఆర్డర్ ఆఫ్ నెంబర్స్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, స్మాలర్, బిగ్గర్, అట్లాంటి ఈ కాన్సెప్ట్ అన్ని కూడా మనము ఫస్ట్ క్లాస్ పిల్లలకి నేర్పిస్తాం. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఇంకా 4th, 5th వచ్చేసరికి షేప్స్, ఆకారాలు, తర్వాత ప్యాటర్న్స్, అమరికలు, ఇవన్నీ కూడా మనము 1 to 5th పిల్లలకు ఉండేటువంటి మనకు మ్యాథ్స్లో ఉన్నటువంటి కరిక్యులం. అయితే మనము ఈ రెగ్యులర్గా ట్రెడిషనల్గా చేస్తున్నటువంటి టీచింగ్లో పిల్లవాడు కొంత మొనాటిని ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ డిజిటల్ లెసన్స్ కనుక మనం ప్రవేశపెట్టినట్టయితే పిల్లవాడు కొంత ఎంతోజియాజంగా చేయగలుగుతాడు. ఎందుకంటే హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఇస్తాం మనం ఇక్కడ పిల్లవాడికి. డిజిటల్ టూల్ ఇచ్చి, అంటే డిజిటల్ టూల్స్ అంటే అందరి దగ్గర కంప్యూటర్స్ లేవు కదా సార్, ఎట్లా చేస్తారు అని అంటే ఆ డౌట్ మీకు అక్కర్లేదండి. ప్రైమరీ స్కూల్ అన్నిటికీ కూడా ట్యాబ్స్ ఉన్నాయి. ట్యాబ్స్ లేకపోతే ఫోన్లో కూడా సింపుల్గా ఓపెన్ అయ్యేటువంటి ఇట్లాంటి యాప్స్ మనకు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అంటే పిల్లవాడు కొంచెం శ్రద్ధగా కదా ఏదైతే చేస్తూ నేర్చుకుంటాడు, లర్నింగ్ బై డూయింగ్, దాని ద్వారా పిల్లలు కొంచెం ఇంకా ఇంట్రెస్టింగ్గా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పిల్లవాళ్ళు అప్పుడప్పుడు ఆబ్సెంట్ అవుతుంటారు. ఈ ఆబ్సెంటీస్ని కూడా మనం తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోజు ఒక పీరియడ్
మనం ఈ ప్రాక్టికల్ ఇచ్చినాం అనుకోండి, కంప్యూటర్లను అవైలబుల్ ఉన్న దగ్గర కంప్యూటర్, లేదంటే ట్యాబ్, ఇంకా లేకపోతే ఫోన్, ఈ ఫోన్ల ద్వారా, ట్యాబ్స్ ద్వారా, కంప్యూటర్స్ ద్వారా మనం వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. పిల్లవాడు ఈరోజు ఆబ్సెంట్ అయ్యిండు, వాడికి ఒక ఆలోచన ఉంటుంది, ఈరోజు నేను స్కూల్కి వెళ్ళలేదు, మా సార్ ఏం చెప్పిండో, మా టీచర్ ఏం చెప్పిందో, కంప్యూటర్లో మా ఫ్రెండ్స్కి వాళ్ళు ఏం నేర్పించారో నేను మిస్ అయిపోతున్నా అని ఒక ఆలోచన ఉంటుంది. పిల్లవాడు రెగ్యులర్గా పాఠశాలకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మోరోవర్ ప్రాబ్లం ఇంకొకటి ఏంటంటే, ఈ డిజిటల్ టూల్స్ అంటే, ఈ కంప్యూటర్ అంటే, కంప్యూటర్లో ఉండేటువంటి భాగాలు మన దగ్గర అట్లాంటి అవకాశం ఇన్ని రోజులు లేకపోయింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అటువైపు కూడా దృష్టి పెట్టి మొట్టమొదట భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ లెసన్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మన SCERT వాళ్ళు ఆ పైజామ్ అనేటువంటి ఫౌండేషన్ తోటి టైఅప్ అయి వాళ్ళతో MOU కుదుర్చుకొని ఈ ఒక 100 రకాల గేమ్స్ ఉన్నాయండి. 100 రకాల గేమ్స్ ద్వారా వాళ్ళు కరిక్యులంను ఈజీగా నేర్చుకునేటట్టుగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే పిల్లవాడికి కంప్యూటర్ అంటే మినిమం నాలెడ్జ్ వస్తుంది. చూపిస్తాం మనం. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఒక లెసన్ ఉంది. ఆ లెసన్లో ఏమొస్తుందంటే ఒక పిల్లవాడు, రవి అనే పిల్లవాడు, ఒక రోబోతో కన్వర్జేషన్ ఉంటుంది. ఒక కంప్యూటర్ బొమ్మను చూపిస్తూ దీన్ని ఏమంటారు అని అతను అడుగుతాడు. అప్పుడు రోబో చెప్తుంది ఇది కంప్యూటర్ అంటారు, CPU ఇది CPU అంటారు, కీబోర్డ్, ప్రాసెసర్, ఇట్లా వీటికి సంబంధించినటువంటి మినిమం నాలెడ్జ్ పిల్లవాడికి 1, 2, 3 తరగతులలో కంప్యూటర్లో ఉండేటువంటి భాగాలు, అవి ఏం పనులు చేస్తాయి, అవన్నీ కూడా వాడికి మనం కొంచెం చిన్నగా ఫస్ట్ క్లాసుల్లోకి అయితే జస్ట్ భాగాలు చెప్తాం. దీనికి మానిటర్ అంటాము, దీన్ని ప్రాసెస్ అది CPU అంటాము, దీన్ని కీబోర్డ్ అంటాము, దీన్ని మౌస్ అంటాము, ఇట్లా చెప్తాం. అదే సెకండ్ క్లాస్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం ఎలాబరేటెడ్గా, 4th, 5th వస్తే ఇంకా దాని పనులేంటి, CPU ఏం చేస్తుంది, కీబోర్డ్ ద్వారా మనం ఏం చేస్తాము, మౌస్ ఉపయోగం ఏంటి, అట్లా వాళ్ళ స్థాయిని తగ్గట్టు మనం ఈ డిజిటల్ లెసన్స్ను మనం చేసే అవకాశం ఉంది. అయితే ఇవి డిజిటల్ లెసన్స్ను ఉపయోగించి మనం ఎన్ని రకాలుగా కాన్సెప్ట్ పిల్లవాడికి నేర్పించవచ్చు అని అంటే, లర్న్ డిజిట్స్. ఫస్ట్ వన్ లర్న్ డిజిట్స్. సెకండ్ వన్ నంబర్ సీక్వెన్స్. థర్డ్ వన్ వచ్చేసి ఫైండ్ ద అడ్జసెంట్ నెంబర్. ఫోర్త్ వన్ ఆర్డరింగ్ నెంబర్స్. నెంబర్స్ను ఒక ఆర్డర్లో పెట్టడం. ఫిఫ్త్ వన్ వచ్చేసి కంపేర్ నెంబర్స్. సిక్స్త్ వన్ వచ్చేసి వర్డ్ నెంబర్ మెమొరీ గేమ్. ఇంకా నెక్స్ట్ లర్న్ అడిషన్, లర్న్ సబ్ట్రాక్షన్, అడిషన్ మెమొరీ గేమ్, వర్టికల్ అడిషన్ అండ్ వర్టికల్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ లాజికల్ థింకింగ్. ఇవన్నీ కూడా మనము ఈ డిజిటల్ టూల్స్ను ఉపయోగించి పిల్లలకు చక్కగా ఆడుతూ పాడుతూ వాళ్ళ ద్వారానే వీటిని చేయిస్తూ నేర్పించే అవకాశం ఉంటుంది సార్. ఉదాహరణకి ఫస్ట్ లర్న్ డిజిట్స్ నెంబర్ అయినా లర్న్ డిజిట్స్ అనేది ఒకసారి చూద్దాం సార్. ఇది జీ కాంప్రీస్ అనే ఒక యాప్ ఉంది, ఇన్స్టాల్ చేసుకోండి. జీ కాంప్రీస్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మీ ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ చూడండి సార్, స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి, ఇలాంటి లోగో వస్తుంది మేడం. ఉపాధ్యాయుడు కొంత రిలాక్స్డ్ మోడ్లో పిల్లలకి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మనము వేరే పనులలో ఉండి, మన ఆఫీస్ వర్క్లో ఉండి కానీ, లేదా మల్టీ లెవెల్ టీచింగ్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి వేరే తరగతికి మన క్లాస్ చెప్తున్నప్పుడు ఈ ట్యాబ్ ఇచ్చేసి నాన్న మీరు ఇది చేయండి అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే కూడా చేస్తారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ గా ఒక 33 స్కూళ్లలో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని ఒక 165 మంది టీచర్లకి ట్రైనింగ్ ఇచ్చి చెప్పమన్నారు. చెప్పితే వాళ్ళు అక్కడ చేసిరట. అట్లా చేస్తే పేరెంట్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందట. ఎందుకంటే పిల్లవాడు ఇంటికి పోయిన తర్వాత ఎట్లాగో ఫోన్ బట్టి ఆడుతూనే ఉంటాడు. ఇది కనుక మనం అలవాటు చేస్తే కనీసం దీంతో నన్ను ఆడుతాడు. దీనివల్ల ఏమవుతుంది అనుకుంటే నాలెడ్జ్ అని వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ క్లాస్కి వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సార్, ఐకాన్స్ కనిపిస్తున్నాయి. మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ క్లాసులకి ఇక్కడ 1, 2, 3 పైన క్లిక్ చేద్దాం. ఆ 1, 2, 3 పైన చూసినట్టయితే న్యూమరేషన్ ఉంది కదా, ఆ న్యూమరేషన్ లో వెళ్ళిన తర్వాత లర్న్ డిజిట్స్ క్లిక్ చేస్తున్నా సార్ నేను. లర్న్ డిజిట్స్, అది ఐఆమ్ రెడీ అన్నది. ఓకే, అక్కడ ఎంత వచ్చింది సార్, నెంబర్ ఎంత వచ్చింది,
1. అందరు చెప్పండి సార్, అందరు పార్టిసిపేట్ చేయాలి. 1 వచ్చింది. ఇప్పుడు పిల్లవాడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్లో ఆ నంబర్ కు తగ్గట్టుగా సర్కిల్ ని కలర్ చేయాలి. 1. ఇప్పుడు ఓకే కొట్టాలి. ఓకే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ వస్తుంది, దాంట్లోనే 2 ఉంది. 1 2 ఓకే అయిపోయింది. చూడండి స్మైలీ ఫ్లవర్ వస్తుంది, అంటే నువ్వు బాగా చేసిన. సౌండ్ పెట్టండి సార్. స్మైలీ ఫ్లవర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి సార్, 1 వచ్చింది. నేను ఓకే కొడుతున్నా. ఓకే 2 3 పిల్లలు ఏంటంటే నంబర్ కు తగ్గ సర్కిల్స్ ని కలర్ చేస్తూ పోతారు. సార్ మీరు రండి, ఒకటి చేద్దాం యాక్టివిటీ. రండి. నువ్వు 3 వస్తే 2 కొడుతున్నావు, నువ్వు 3 కొట్టాలి. నెక్స్ట్ ఏముంది సార్? నెక్స్ట్ నెంబర్ సీక్వెన్స్ చేపిద్దాం. ఒకరు రండి, మేడమ్స్ నుంచి ఒకరు రండి, నెంబర్ సీక్వెన్స్ చేద్దాం. మేడం మీరు తీసుకోండి, ఇది చేయండి. నెంబర్ సీక్వెన్స్ అంటే ఇక్కడ ఫస్ట్ 1 కనబడుతుంది కదా మేడం, 1 మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చేయండి. పిల్లలు చేసినట్టు మెల్లగా చేయండి మేడం, మీరు టీచర్ చేసినట్టు స్పీడ్ గా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. నంబర్ సీక్వెన్స్ మేడం. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద అడ్జసెంట్ నెంబర్. ఫైండ్ ద అడ్జసెంట్ నెంబరు ఇది చూద్దాం. సార్ మధు సార్ రండి. చూడండి ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అంది సార్. సార్ డ్రాగ్ అండ్ డ్రాప్ పెట్టండి. రాంగ్ అంటుంది. స్మైల్. నెక్స్ట్ ఏముంది మేడం? ఆర్డరింగ్ నెంబర్స్. అక్కడ పైన చూడండి మేడం, అక్కడ ఏముందో చూసి చేయండి. అసెండింగ్ ఆర్డర్ ఉందా, డిసెండింగ్ ఆర్డర్ ఉందా? ఒక్కొక్కసారి డిసెండింగ్ ఆర్డర్ కూడా వస్తుంది. లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి మేడం దీంట్లో. ప్రస్తుతం అయితే మనకు మ్యాథ్స్ ఒకటి యాడ్ చేసిరు, కానీ ఇంగ్లీష్ కూడా ఉన్నది, ఇంగ్లీష్ కి సంబంధించింది కూడా ఉన్నది దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి వార్డ్ నెంబర్ మెమరీ ఉంది, ఇది ఒకసారి మీరు చేయండి మేడం. లవణ్య మేడం సార్ చూడండి సార్ ఒకసారి. అక్కడ నెంబర్స్ వస్తున్నాయి, వాటి నేమ్స్ వస్తున్నాయి. 2 ఎట్ ఏ టైం ప్రెస్ చేస్తేనే అవి 8 పక్కన 8 ఇప్పుడు అవి వెళ్ళిపోతాయి మేడం. రైట్. అట్లా ఈ టెక్నాలజీ వల్ల అన్ని నష్టాలే ఉన్నాయి, కొన్ని లాభాలు కూడా ఉన్నాయని చెప్పారు కదా. దాని మీద ఒక చిన్న జోక్. రామారావు వెంకట్రావు ఇద్దరు ఫ్రెండ్స్ అండి. ఒకరోజు వెంకట్రావు రామారావు వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. వెళ్ళేసరికి వాళ్ళ బాబు ఇంట్లోనే ఉన్నాడు. చూసిడు, ఏమయ్యా రామారావు, మీ వాడు స్కూల్ టైం అయింది ఇంకా స్కూల్ పోలేదు ఏంది అన్నాడు. ఏం చేయాలి సార్, ఈ టెక్నాలజీ పోవగాను, టెక్నాలజీ వల్ల ఇదో ప్రాబ్లం వచ్చింది నాకు, ఈ మొబైల్ ఫోన్లు చేయంగా లేని ప్రాబ్లం వచ్చిందంటే. నేను అదే చెప్పినా సార్, నీకు ఫస్ట్ నుంచి చెప్తున్నా, పిల్లలకి ఫోన్లు అలవాటు చేయొద్దు అంటే నువ్వు వినలేదు. ఫోన్ని అలవాటు చేసినావు, వాడు స్కూల్ పోకుండా తయారైనట్టున్నాడు, మీకు లేని ప్రాబ్లం వచ్చిందంటే. అది కాదండి, అసలు ఫోన్ అలవాటు అయ్యి కాదు, అది వేరే ప్రాబ్లం అని. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఒక నెల క్రితం మావాడు స్కూల్ పోతూ తప్పిపోయాడు. అందుకని ఇక అదే ప్రాబ్లం వచ్చింది. అది తప్పిపోతే ఏముంది, మళ్ళీ తప్పిపోతాడా? తప్పిపోయాడు, దొరికింది కదా, మళ్ళీ పంపొచ్చు కదా అంటే. అవునండి తప్పిపోతే నేను ఏం చేసిన అంటే వాట్సాప్ గ్రూప్ లో పెట్టినా, మా అబ్బాయి ఇట్లా తప్పిపోయాడు, వాడు ఇవి పలానా గుర్తులు, వాడు ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి అప్పచెప్పమని చెప్పిన. వెంటనే 1 గంట సేపట్లో వాడు తీసుకొచ్చి అప్పచెప్పిరు అని. మరి ఇంకేందా, మంచి జరిగింది కదా.
టెక్నాలజీ వల్ల మంచిగా జరిగింది కదా అంటే అవును, టెక్నాలజీ వల్ల మంచిగా జరిగింది, కానీ వాడు వచ్చి నెల అయింది, రోజు స్కూల్కి బయలుదేరుతాడు, వాడు అట్లా రోడ్డు మీకు పోతాడో లేదో ఎవడో ఒకటి పట్టుకొని వచ్చి మీ అబ్బాయి అండి వీడు మీ అబ్బాయి అండి అని తీసుకొచ్చి అబ్బాయి చెప్తున్నారు, ఇంక వాడు ఏడో స్కూల్కి పోతాడు. అంటే టెక్నాలజీ వల్ల లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. నష్టాలను అధిగమించి లాభాలని అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు ట్యాబ్ లో ఇచ్చి అక్కడ కాకుండా లైవ్ లో ఇక్కడ చేపిద్దాం సార్. ఒక టీచర్ ఎవరైనా ముందుకు రండి. గౌస్ సార్ రండి. ఇది ఫస్ట్ సెకండ్ సంబంధించినటువంటి ఐకాన్ సార్. దీంట్లోకి వెళ్తే మనం ఫస్ట్ లర్న్ అడిషన్ చూద్దాం. మనం అర్థమెటిక్ వెళ్ళాలి. డిజిటల్ డివైజెస్ ఉపయోగించి అడిషన్ నేర్పించాలనుకుంటే ఈ 1 2 3 ఐకాన్ ప్రెస్ చేయండి. 1 2 3 ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత అర్థమెటిక్ సెలెక్ట్ చేసుకోండి. అర్థమెటిక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ద మ్యాజిక్ హ్యాట్ అని ఉంది. ఇదేమో అడిషన్ కి సంబంధించింది, ఇదేమో సబ్ట్రాక్షన్ సంబంధించింది. సార్ అడిషన్ చేస్తాడు. సార్ చేయండి ఒకసారి చూడండి. అవును ఇక్కడే ఉంది. ఇక్కడ ఒక స్టార్ ఉంది, ఇక్కడ ఒక స్టార్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే హ్యాట్ మీద టచ్ చేయాలి. హ్యాట్ మీద టచ్ చేస్తే ఏంటంటే ఆ 2 స్టార్స్ దీంట్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంది, ఈ హ్యాట్ కింద ఎన్ని స్టార్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు క్లూ ఉంది, 1 + 1 ఎన్ని ఉంటాయి, అప్పుడు 2 ఉంటాయి. 2 ఉంటాయి అనేది పిల్లవాడికి తెలిస్తే ఇక్కడ స్టార్స్ ఇస్తాడు. ఎందుకంటే ఈ మ్యాజిక్ హ్యాట్ అంటే కొంచెం అట్రాక్టివ్ గా చూస్తారు పిల్లలు. మ్యాజిక్ అంటే ఇట్లాంటివి ఏదన్నా కొత్త కొత్త విషయాలు అంటే జర అట్రాక్టివ్ గా చేస్తారు, కాబట్టి ఇది బాగా ఉంటుంది. ఒకసారి చేయండి సార్, మీరు లెవెల్స్ అన్ని కూడా చేయండి. ఓకే ప్రెస్ చేయండి. అట్లా వస్తుంది. ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు పిల్లవాడికి కొంచెం బాగా అనిపిస్తుంటుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చెప్పిద్దాం. ఎవరైనా టీచర్ ముందుకు వస్తే హ్యాట్ మీద టచ్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే సబ్ట్రాక్షన్కి వచ్చేసరికి ఫస్ట్ మనం హ్యాట్ మీద టచ్ చేయగానే అక్కడ నుంచి స్టార్స్ అన్ని దీంట్లోకి వచ్చేస్తాయి. ఇక్కడ 3 స్టార్స్ ఉన్నాయి, ఒకటి మైనస్ అయింది, లోపలికి ఎన్ని పోయినాయి అనేది హ్యాట్ లోపలికి ఎన్ని పోయినాయి. చేసేయండి, ఇప్పుడు చేయండి అది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. 10 plus 70, 7. 70 is 34. 340 plus 5 390 390 వచ్చి 1 2 3 4 5 6 7 8 160 160 plus 4 200 200 390 minus 200 190 190 అంటే ఓకే కొట్టండి. వావ్ సూపర్. లెవెల్ 2 సార్కి అండి. ఓకే చేయండి. చూడండి సార్ ఎక్కడ ఏమొస్తుందో చూసుకోండి, మెమరీ పెట్టుకోవాలి. మళ్ళా అన్ని చూడండి, అన్ని ఓపెన్ చేసి చూడండి. మ్యాచ్ అయిపోయింది. రైట్. మేడం ఇక్కడ చూడమ్మా, ఇది ఎంతమ్మా? 47. ఇది 21. ఏం చేయాలి? Plus. అడిషన్ చేయాలి కదా. చెయ్యి, ఇక్కడ టచ్ చేయి. 7 + 1 ఎంత అవుతుంది? 9. టచ్ చేయి. ఎక్కడ ఎక్కడ ఉంది? 8 ఎక్కడ ఉంది? రైట్. ఇప్పుడు చేయి. అట్లే కంప్లీట్ చేయి. 10 ఉంటాయి. ఓకే గుడ్ అమ్మా, ఓకే గుడ్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? 72. దాన్ని క్లిక్ చేయడం కాదు. 72 అంటే ఏం చేయాలి? ఇక్కడ క్లిక్ చేయాలి. 7 2 కదా, ఇక్కడ క్లిక్ చేసి 2 72 ప్లస్ కదా, ప్లస్ 11 చెయ్యి. నువ్వు కూడా వేస్తావా? అందుతుందా? చూడు, వెరీ గుడ్. ఇప్పుడు కరెక్టే చెప్పు. ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు ఏం చేస్తావు? ఎక్కడ వచ్చింది? 2 అక్కడే రాస్తారా? 2 మరి మళ్ళీ ప్రెస్ చేయి. ఇక్కడ చెయ్యి చెయ్యి. నువ్వు చెయ్యి. ఎట్లా చేస్తావు? రెడీ కాదు,
తప్పదు. ఆమె చెప్పింది 2 అక్కడ పెట్టాలని. అక్కడ పెట్టు, అక్కడ ప్రెస్ చేయి. 2 వచ్చింది, ప్రెస్ చేయి. వెళ్ళిపోయింది చూడు, అంటే నువ్వు తప్పు చేసినావు అని చూపిస్తుంది అది అట్లా. రైట్.